హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సత్య. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనిపించి నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఒక కొత్త అప్డేట్ ఇచ్చిందనమాట. ఆ అప్డేట్ ఏంటంటే జూలై 15th నుండి కొన్ని ఆప్షన్స్ అనేవి మనకి ఇచ్చింది. అవేంటో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్తాను. సో నా యూట్యూబ్లో నా జర్నీ మన యూట్యూబ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు. ఎందుకో తెలియదు, అందుకే నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం చేసే వీడియోలో ఏదైనా కష్టం లేకుండా ఏది ఉండదు ఫ్రెండ్స్. నేను ఎక్కువగా వంటల వీడియోలు చేస్తున్నాను, అలాగే మన ఫ్యామిలీతో వీడియోస్ చేస్తున్నాను, మా ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ చేస్తున్నాను, షాపింగ్ వీడియోస్ చేస్తున్నాను, అలాగే మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోస్ చేస్తాను, హైదరాబాద్లో ఉన్నప్పుడు వీడియోస్ చేస్తాను, ఇంకోటి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోస్ చేస్తాను. ప్రతిదీ వీడియో చేస్తాను. మన స్వీట్ మెమరీస్ అన్నీ మన యూట్యూబ్ ఫ్యామిలీకి షేర్ చేయాలని ఎప్పుడూ నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత నిజంగా నాకు తెలియదు కానీ నేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, మనం ఏంటో మనం ఏది చేయగలము అనేది మనకి తెలిసిపోతుంటుంది అనమాట. ప్రతిదీ మనం ధైర్యంగా ముందుకెళ్ళగలం ఏదైనా అనే స్పోర్టివ్నెస్ అనేది నాకు యూట్యూబ్ ఫ్యామిలీ నాకు చాలా నేర్పింది. ఏదైనా వీడియో తీసినప్పుడు వ్యూస్ రాకపోతే కొంచెం డల్ అయిపోతాను. వెంటనే మన యూట్యూబ్లో ఎవరో ఒకళ్ళు పోస్ట్ చేస్తుంటారనమాట. యూట్యూబ్ చేస్తున్నాం కదా, కామెంట్స్ చూసి లేకపోతే వ్యూస్ రావట్లేదని అలా వెనకడుగు వేయకండి అని మనకి మంచి మాటలు చెప్పే వీడియోస్ ఉంటాయన్నమాట. అవన్నీ చూసి నేను ఇన్స్పిరేషన్ అవుతుంటాను. ఎక్కువగా నేను నా అన్వేష అన్న వీడియోస్ ఎక్కువగా చూస్తాను, అలాగే ఉమా అన్నది కూడా ఎక్కువగా వీడియోస్ చూస్తూ ఉంటానన్నమాట. సో వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి వాళ్ళు అన్ని వీడియోస్ తీస్తున్నారు. మనం ఇంట్లో ఉండి మనం ఏమీ చేయలేకపోతున్నామే అన్న ఆలోచన అది నాకు తట్టింది. తర్వాత మా ఆడబడుచు అనమాట, మా చిన్న ఆడబడుచు, వదిన నువ్వు MBA వరకు చేసావు, ఎందుకు ఇలా ఆలోచిస్తూ ఇంట్లోనే, నీకు చాలా టాలెంట్ ఉంది కదా, వంటలు బాగా చేస్తావు, అలాగే నీకు MBA మీద మంచి మార్కెటింగ్ చేసే ఫీల్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, నువ్వెందుకు ఇలా ఇంట్లోనే కూర్చొని ఇలాగా హౌస్ వైఫ్గా ఉంటావు, నువ్వు చదువుకున్నదంతా ఏం చేయాలి ఏంటి అని నాకు బాగా బూస్టింగ్ ఇచ్చిందనమాట ఒక రోజు నైట్. సో అప్పుడు నాకు అనిపించింది ఇంకా నేను లాభం లేదు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నేను చిన్న బిజినెస్ ఏంటంటే ఇన్స్టా స్టార్ట్ చేశాను. అప్పటి వరకు నా ఇన్స్టా ప్రైవేట్గా ఉంచుకున్నాను. తర్వాత ఇంకా పబ్లిక్లో పెట్టేసాను అనమాట. ఇన్స్టాలో శారీస్ అమ్మడం, అలాగే నేను శారీస్ తీసుకొచ్చి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ శారీస్ అమ్మడం, అలా 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 నా బిజినెస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మా ఆడపడుచు చెప్పింది, ఇంకా వదిన మరి యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయొచ్చు కదా, యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇప్పుడు చాలా ముందంజలో ఉంది, నువ్వెందుకు ఒకసారి స్టార్ట్ చేయకూడదు అందనమాట. సో ఇంకా నేను నైట్ అంతా ఆలోచించాను, మా హస్బెండ్కి చెప్పాను అనమాట. మా హస్బెండ్ ఇంకా నాకు చెప్పకోకుండానే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చానమాట. సో ఇంకా నేను వెనకడుగు వేయకూడదు అని ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్క వీడియో పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పటికీ నాకు తెలిసి 230 వీడియోస్ చేసినట్టున్నాను. సో 230 వీడియోస్ చేసినా కూడా నాకు వ్యూస్ అనేవి రాకపోయినా ఎక్కడో తెలియని మన కష్టం అనేది ఎప్పటికీ వృధా కాదు అనే కాన్సెప్ట్తోనే నేను ముందున్నాను. దేని గురించి ఆలోచించట్లేదు.
అంటుంటారు, ఏదైనా అంటుంటారు, కానీ మనం అవి పట్టించుకోకూడదు. ముందుకే వెళ్ళిపోవాలి. ఒక స్టెప్ మనం వేసినప్పుడు ఆ స్టెప్ మీదే మనం స్టాండ్ అయి ఉండాలి అని నాకు అనిపించింది. ఇంకా సో నేను ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతే ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చానంటే, మన యూట్యూబ్ కొత్తగా అప్డేట్ ఇచ్చిందనమాట. జూలై 15th నుండి కొత్త వర్షన్లు అనేవి మన ఒరిజినల్ వీడియోసే, మన ఒరిజినల్ వాయిసే ఉండాలి అని చెప్పేసి యూట్యూబ్ అప్డేట్ ఇచ్చిందనమాట. ఇది జూలై 15th నుండి స్టార్ట్ అవుతుంది. సో నేను కూడా చాలా వీడియోస్ అన్నీ నా ఒరిజినల్ వీడియోసే, కానీ వాయిస్ మాత్రం కొంచెం ఒక్కోసారి మనం బయటికి వెళ్ళినప్పుడు వేరే అక్కడ ఉన్న డిస్టర్బెన్స్కి ఒక్కోసారి మ్యూజిక్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే మన వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా నేను ఇచ్చుకుంటూ వెళ్ళాను అనమాట. చాలా వరకు నా ఒరిజినల్ వాయిసే ఉంది. ఇంకా నేను వేరే మార్ఫింగ్ ఏఐ అనేది అస్సలు మనం వాడకూడదంటే ఇంకా నుండి. సో ఒకవేళ ఏఐ యాప్ ద్వారా మనం వీడియోస్ ఏమన్నా వాయిస్ కానీ అలా ఏమన్నా చేసినట్టయితే ఇంకా మనకి మానిటైజేషన్ అవ్వదనమాట. సో ఫ్రెండ్స్, నా ఛానల్ కూడా ఇప్పటివరకు మానిటైజేషన్ అవ్వలేదు, ఇంకా సబ్స్క్రైబర్లే పెరగలేదు. నేను నా ఛానల్ స్టార్ట్ చేసి ఒక 5 months 6 months అవుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఛానల్ ఇంకా 1 year అయిన తర్వాత నేను అందరికీ ఇంకా డీటెయిల్గా నా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మన కష్టం ఎప్పటికీ వృధా అవ్వదు. మన యూట్యూబ్ ప్లాట్ఫామ్, మన యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. చిన్న యూట్యూబర్స్ అయినా పెద్ద యూట్యూబర్స్ అయినా ఒకటేనండి. మన ఒకటే గోల్, వ్యూస్ వచ్చినా రాకపోయినా మన కష్టం అనేది ఆ యూట్యూబ్ గుర్తిస్తుంది. ఎవరు వెనకడుగు వేయొద్దు. వ్యూస్ రాలేదు కదా అని ఎప్పుడు మనం వీడియోస్ పెట్టడం ఆపేయకండి. ఎందుకంటే నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా మన కష్టం అనేది వాళ్ళు గుర్తిస్తే చాలు అనిపిస్తుంది నాకు ఎప్పుడు. అలాగే నా హస్బెండ్ సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉంటుంది అనమాట. సో నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది నాకు. ఇంకో విషయం ఏంటంటే, హౌస్ వైఫ్లకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడు మనకి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుందండి. టాలెంట్ లేని వాళ్ళు ఎవరూ ఉండరు. నేను చెయ్యలేను ముందుకెళ్ళలేను అని అనుకుంటే దేనికి ముందుకెళ్ళలేను. సో మనం ఎప్పుడు మన టాలెంట్ని బయటికి చూపిస్తేనే తెలుస్తుంది ఎవరికైనా. ఏమీ తెలియనట్టుగా ఎప్పుడు అలా ఉండకండి. డబ్బులు ఎలా సంపాదించాలి అని అనుకుంటే మన దగ్గర ఉన్న టాలెంట్ని చూపించాలి. మన టాలెంట్ ఏంది? వంట చేయగలం, లేకపోతే శారీస్ ఏదైనా చేయగలం, శారీస్ బిజినెస్ చేయగలం, లేకపోతే రెస్టారెంట్ రన్ చేయగలం. ఏదో ఒకటి మన చేతిలో ఉన్న మన టాలెంట్ని అస్సలు వదిలేసుకోవద్దు. సో నిజంగా చెబుతున్నా, మా ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ మన ఉమెన్స్ వైఫ్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉండండి. ఎందుకంటే వాళ్ళకి మనం హెల్ప్ఫుల్గా ఉంటే వాళ్ళు ఏదైనా చేయగలరు, ముందుకెళ్ళగలరు. అలాగే సిస్టర్స్ కూడా, బ్రదర్స్ మంచిగా మనకి హెల్పింగ్గా ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉండాలి అని నా ఒపీనియన్ అనమాట. సో మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నేను మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. కొంచెం నా మాటలు మీకు బోరింగ్గా ఉండొచ్చు, కానీ నా జర్నీ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇప్పటి వరకు 230 వీడియోస్ చేశానంటే మామూలు విషయం కాదండి. ఒకవైపు ఫ్యామిలీని ఇది చేసుకుంటూ, ఒకవైపు శారీ బిజినెస్ నడిపించుకుంటూ, ఒకవైపు ఇన్స్టాలో ఆన్లైన్లో ఉన్న శారీస్ని సేల్ చేస్తూ, ఇవన్నీ చేస్తూ నేను యూట్యూబ్ చేసుకుంటూ ఉన్నాను. సో నాకు యూట్యూబ్లో ఇంకా నా మానిటైజేషన్ అవ్వలేదు. అయినా సరే నాకు ఇలా వీడియో చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఫ్యామిలీకి, క్రియేటర్స్కి ఉపయోగపడుతుందేమో అని చెప్పి నేను చెప్తున్నాను. మీ ఒరిజినల్ వీడియోని అప్లోడ్ చేయండి. ఇలా అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే మనం కష్టపడ్డాము అని ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గుర్తిస్తారనమాట. అలాగే ప్రజలు కూడా గుర్తిస్తారు. మన వాయిస్, మన కష్టం వాళ్ళు గుర్తిస్తే చాలండి. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఒక ఫోటో ఉంది, ఆ ఫోటో పెట్టి
వెనక వాయిస్ ఇస్తూ ఉంటారు, అలా కూడా చేయకూడదంట. ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ ఫోటో పెట్టి మ్యూజిక్ కూడా ఇవ్వకూడదంట. ఏఐ యాప్ ద్వారా కాకుండా అసలు ఏ యాప్ అయినా కాకుండా మన ఒరిజినల్, ఇప్పుడు నా వీడియో నేను ఒరిజినల్గానే చేస్తున్నాను, ఈ వీడియోనే పోస్ట్ చేస్తాను. అసలైతే నేను లైవ్లోకి వద్దాం అనుకున్నానండి, లైవ్లోకి ఇప్పటి వరకు నేను రాలేదన్నమాట. కొంచెం ఏమో లైవ్లోకి వస్తే ఎలా ఉంటుందో ఏంటో అనే కొంచెం ఆ చిన్న భయం ఉందన్నమాట. ఆ భయం పోయిన తర్వాత నేను లైవ్లోకి వస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు అందరికీ ఇన్ఫర్మేటివ్ వీడియో లాగే ఉంది అని అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా సబ్స్క్రైబర్లందరికీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్టింగ్ ఉండడం వల్లే నేను ఇలాగా 230 వీడియోస్ చేయగలిగానంటే మీ సపోర్ట్ ఉండబట్టే కదండి. సో అలాగే యూట్యూబ్ కూడా నన్ను సపోర్ట్ చేయబట్టే నేను ఇంత జర్నీ చేశాను. ఇంత తొందరగా నన్ను సబ్స్క్రైబర్లు ఇలా చేసుకుంటారని నేను అనుకోలేదు. ఫ్రెండ్స్, మీ కామెంట్స్ కూడా నాకు చాలా ఉపయోగపడతాయన్నమాట. నా వంటల వీడియోస్ చూడండి, అలాగే నేను షాపింగ్కి వెళ్ళే వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను, ఒరిజినల్గానే పెడతాను. ఐఎమ్ జెన్యూన్ అనమాట. సో ఫ్రెండ్స్, సిస్టర్స్, మీరు ఎప్పుడు అధైర్యపడకండి. దేనికైనా మన లేడీస్కి చాలా శక్తి ఉంటుందండి, నిజం చెప్తున్నాను. దేన్నైనా సాధించగలరు. సో మీరు ఏదైనా అనుకుంటే సాధించగలరు. మీలో ఏ టాలెంట్ ఉందో ఒక్కసారి గుర్తించండి. ఎవరో ఏదో అన్నారు, ఇలా అన్నారు, అలా అన్నారు అని డిప్రెషన్లోకి వెళ్ళద్దు. నిజం చెప్తున్నాను, నేను నిజంగానే కొన్ని రోజులు డిప్రెషన్లో ఉన్నాను. మా ఆడపడుచు చెప్పడం వల్లే నిజంగా తనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా తనని మీకు త్వరలో పరిచయం చేస్తాను. తను చెప్పడం వల్లే, తను నన్ను మోటివేషన్ చేయడం వల్లే నేను ఈ రోజున ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. అండ్ మా హస్బెండ్ అండ్ మా ఫ్యామిలీ, మా మదర్ అందరూ నన్ను సపోర్ట్ చేయడం వల్లే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో బ్రదర్స్, మన సిస్టర్ని అందరినీ మీరు సపోర్టివ్గా ఉండండి. ఎప్పుడు వాళ్ళని తీసి పడేయకండి. వాళ్ళలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఈరోజు టైలరింగ్ చేసే వాళ్ళు కూడా చాలా సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్. డిజైనర్స్, మనం ఏదో ఒక డిజైన్ మనమే నేర్చేసుకోవచ్చు, వంటలు కానీ ఏదైనా సరే. సో ఫ్రెండ్స్, మరి నా వీడియో మీకు అందరికీ ఇన్ఫర్మేటివ్ వీడియో కానీ అనిపించిందని నేను అనుకుంటున్నాను. తొందరలో నేను పచ్చిళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఆ పచ్చిళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు తప్పకుండా నేను లైవ్లోకి వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఇంకొకసారి చెప్తున్నాను, మన ఒరిజినల్ వీడియోని యూట్యూబ్లో పెట్టండి. ఏదైనా సరే మన ఎడిటింగ్ చేసుకోవచ్చు, కానీ కొంతవరకే అనమాట. ఈ ఎడిటింగ్లో వచ్చేసరికి ఏఐ ద్వారా కాకుండా మన ఒరిజినల్, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కదా, మన వాయిసే ఉండాలి, అది అనమాట. అలా ఒరిజినల్ వీడియోసే అప్లోడ్ చేసుకోండి, మీకు మానిటైజేషన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ నన్ను బ్లెస్ చేస్తారని ఇంకా ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.